రవి వర్మ గారు మాట్లాడారు, అలాగే ఏజీ సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడారు, కన్విన్సింగ్ గా మాట్లాడారు. రవి వర్మ గారు ఒక మాట అన్నారు, పిటిషనర్ కి ఏం అర్హత ఉంది, ఫండమెంటల్ రైట్ ఏముంది వాళ్ళకి అంటే 56% 60% ఉన్నటువంటి బీసీలకు ఇచ్చేది 42% మాత్రమే. వాళ్ళ నోటికాడి ముద్దేమి ఓసీలేదు మింగట్లేదు కదా బీసీలు. ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నారో అది జెన్యూన్ విషయము, దాన్ని ఏమాత్రం కూడా ఖండించాల్సింది లేదు అని చెప్పేసి కొన్ని జడ్జిమెంట్స్ కూడా ఇచ్చారు. ఎట్లా అలౌ చేయొచ్చు, ఏ రకంగా చేయొచ్చు అనేది కూడా సవివరంగా ఆయన చెప్పారు. పిటిషనర్స్కి ఏ రకమైన ఫండమెంటల్ రైట్ లేదు అని కూడా చెప్పారు. కన్విన్స్ అయినట్టే అనిపించింది మాకు. అంత అదిగా అయిపోయినప్పుడు ఇప్పుడు రోజు నామినేషన్స్ వేసుకున్న వాళ్ళు ఉన్నారు, నోటిఫికేషన్ వచ్చింది, నువ్వు ఇచ్చేది ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకుని స్టే విధించారు? అసలు ఏ రకమైన ఇచ్చారు అనేది ఇప్పటికీ మాకే అర్థం కాలేదు, అసలు అర్థం కాలేదు. ఎందుకంటే కన్విన్సింగ్ పాయింట్స్ మొత్తము కూడా నిన్న చూసుకున్నా ఈ రోజు చూసుకున్నా 100% బీసీలకు అనుకూలంగా ఉంది. ఒక్క పాయింట్ కూడా నిన్న కన్విన్స్ అయినప్పుడు స్టే ఇవ్వనప్పుడు ఈ రోజు పిటిషనర్ తరఫు నుంచి ఒక్కరు కూడా మాట్లాడలేదు. మాట్లాడినప్పుడు ఈ రోజు ఎట్లా స్టే ఇస్తారు? ఈ రోజు మాట్లాడింది కూడా స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచే కదా. స్టేట్ గవర్నమెంట్ అంటే ఎవరు? బీసీలకు అనుకూలంగా 42% చేసిన వాళ్ళే కదా. అట్లాంటప్పుడు ఎందుకు ఇంత అన్యాయంగా బీసీలను అనగదొక్కాలని? అంటే ఏంటి, ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది? ఇప్పటికీ కూడా ఇంత అన్యాయం జరగడానికి కారణం ఏంటి? అసలు ఇంత అన్యాయం జరుగుతుందా? ఇప్పుడు చేయక ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఓసీ అయినా కూడా రెడ్డి అయినా కూడా ఈ రోజు బీసీల కోసం ఏదో ఒకటి చెయ్యాలనుకున్నారు. ఆ రోజు కూడా వీపీ సింగ్ గారు ఓసీ, కానీ మాకు 27% ఆ రోజు ఇస్తే కమండాలి అని చెప్పేసి యుద్ధం చేసాను బీజేపీ వాళ్ళు. ఈ రోజు కూడా వాళ్ళ యొక్క కుట్ర దాగి ఉంది అని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడే ఈ క్షణాన్ని ఫ్లైట్ ఎక్కించి సుప్రీంకోర్టులో రేపు పొద్దున్నే ఒక పిటిషన్ వేయాలి. ఇది చేసింది సస్పెండ్ చేసేసి ఇక్కడ జరుగుతున్నదంతా కూడా బీసీలకు అన్యాయం జరుగుతుందండి. చాలా బాధ అనిపించింది. నేను ఒక స్టేట్ బీసీ లీడర్ని, స్టేట్ ప్రెసిడెంట్ నేను ఆర్ కృష్ణ అన్న దాంట్లో చాలా మంది మొత్తం జిల్లాల నుంచి మొత్తం ఫోన్లు చేసిండ్రు, అక్క మేము నామినేషన్లు వేసుకుంటున్నామంటే జై బీసీ అని చెప్పిన నేను. బీసీ సంఘాల నాయకురాలుగా కూడా అనేక సంవత్సరాలు పనిచేశారు. ఇక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే సామాజిక వర్గంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు ఒక మనిషి వచ్చాడు, ఒక గొప్ప మనిషి వచ్చిండు, బీసీలకు దేవుళ్ళగా ఒక మనిషి వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. వచ్చినప్పుడు ఏదో చేయడానికి వెళ్తే వీళ్ళందరికీ ఏం బాధ అవుతుందండి ఇవ్వడానికి? మేము ఇదేమన్నా గుంజుకుంటున్నాం, మేము ఆస్తి తీసుకుంటున్నామా? ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు తింటూనే ఉన్నారు కదా. మా సీట్ల మీద మీ పెత్తనం నడుస్తుంది కదా, మా మీద ఉంది కదా. మేము ఎంతగా టచ్ అయిపోయినామంటే మేము నిజంగా చెప్తున్నాం కదా. అసలు ఈ అంశానికి మేము చాలా మమేకమైపోయినాం. ఒక అడ్వకేట్ గా కూడా 25 years ఉన్నా కూడా నేను ఒక బీసీ బిడ్డగా, అంటే ఇప్పుడు పాల్గొనే వాళ్ళు నామినేషన్స్ వేసే వాళ్ళంతా కూడా పాపం వాళ్ళందరికీ ఒక ఓదార్పు, వాళ్ళ మెజార్టీ వస్తుంది. ఇన్ని రోజులు వాళ్ళకు దొరకనటువంటి మెజార్టీ సీట్స్ ఈ రోజు మేమెంతో మాకంత అవకాశం ఈ రోజు దొరుకుతుంది కదా అని చెప్పేసి అనుకున్నామండి. కానీ ఇంత అన్యాయంగా బెంచ్ చేస్తుందని ఎవరు ఎందుకంటే అద్భుతంగా సింగయ్య గారు వాదనలు చెప్పారు, రవి వర్మ గారు అత్యంత అద్భుతంగా చెప్పారు, కన్విన్సింగ్ మోడ్ లో చెప్పారు. ఎక్కడ కూడా 200% అసలు డినై చేసే పరిస్థితి లేదు. ఫండమెంటల్ రైటే లేదన్నారు పిటిషనర్స్ కి. మీ నోటి కాడ ముద్దేమన్నా తింటున్నారా బీసీలను కూడా అడిగారు. ఇంకేం కావాలండి? నెక్స్ట్ ఏం జరగబోతుంది? ప్రభుత్వం ఖచ్చితంగా 42% రిజర్వేషన్లతోనే ముందుకు వెళ్తామని చెప్పింది. ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు స్టే విధించారు. అన్ని కరెక్ట్ గా ఉన్నా కూడా వీళ్ళు కావాలని ఎక్కడ జరిగింది అనేది మనం చూసుకోవాలి. ఒకసారి జడ్జిమెంట్ కాపీ ఇమీడియట్ గా తీసేసుకొని సుప్రీంకోర్టుకు వెళ్ళాలి, సస్పెండ్ చేసుకోవాలి. సస్పెన్షన్ చేసుకొని రేపే ఏజీ గారిని వాళ్ళని వీళ్ళని పంపించేసి సుప్రీంకోర్టులో ఏ విధంగా వెళ్ళాలో చూసుకొని అక్కడ స్పెషల్గా వెళ్ళాల్సిందే తప్ప వేరే ఏం లేదు అన్న. మీరు చెప్పండి.